హాయ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇవి లెంత్, క్రాస్ బ్యాక్, బస్ట్ సర్కంఫరెన్స్, వేస్ట్ సర్కంఫరెన్స్, ఆర్మ్ హోల్ డెప్త్, ఆర్మ్ లెంత్, ఆర్మ్ సర్కంఫరెన్స్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, నెక్ విడ్త్, ఇవి ఒక బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్. వీటిని నేను ఎలా తీసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లెంత్ 14. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బ్యాక్ అన్నా షోల్డర్స్ అన్నా ఒకటే, క్రాస్ బ్యాక్ 15. బస్ట్ సర్కంఫరెన్స్ వచ్చేసి నీట్గా తీసుకోవాలి, కింద పైన కాకుండా సెంటర్లో తీసుకోవాలి, 37. వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము చుట్టూ 31. ఆర్మ్ హోల్ డెప్త్ అంటే సంఖ భాగము, ఆర్మ్ హోల్ డెప్త్ 2 టైప్స్ తీసుకుంటారు, 6. ఆర్మ్ లెంత్, ఆర్మ్ హోల్ డెప్త్ ఎక్కడ తీసుకున్నారో అక్కడ నుంచి లెంత్ తీసుకుంటాము, 4 or 3 అలా. ఎక్కడైతే లెంత్ తీసుకున్నామో దాని సర్కంఫరెన్స్ అక్కడే తీసుకోవాలి. మనకి ఇక్కడ స్లీవ్ లేదు కాబట్టి నేను రఫ్గా తీసుకుంటున్నాను, 12. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా పెడతారు, ఇలా పెట్టకూడదు, స్ట్రైట్గానే పెట్టాలి. దానికి 7 వచ్చింది. బ్యాక్ నెక్ కస్టమర్ చాయిస్, ఎంత కావాలో అంత తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి 10 or 11. ఇప్పుడు నేను 10 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ క్లయింట్ ఇష్టము, ఎంత డెప్త్గా వేస్తే అంత డెప్త్గా తీసుకోవాలి. నేనైతే ఈ బ్లౌజ్కి 8 తీసుకున్నాను. ఇవి బాడీ మెజర్మెంట్స్ ఇలా తీసుకోవాలి. వీటిని ఫార్ములాస్లా చేసేసుకొని పేపర్ కటింగ్ చేసి ఆ తర్వాత క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తారు. ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్తో చేయడానికి ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మీకు అది చెప్తాను. బాయ్.